తిరిగితే ఏ గ్రామం వెళ్ళినా కానీ ముందుగా దళితులు వస్తున్నారు. వచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నది ఏమిటంటే, అయ్యా మాకు రాజ్యాంగంలో ఉంది ఎస్సీ సబ్ ప్లాన్ అని, ఆ సబ్ ప్లాన్ కింద మాకు నిధులు కేటాయించాలి, కేటాయించి మా మీదే ఖర్చు పెట్టాలి. కానీ ఈ రోజు జరుగుతూ ఉంది ఏమిటంటే, ఏ స్కీమ్ అయినా ఏ పథకం అయినా మాకు వస్తుంది, అదే పథకం ఓసీలకు కూడా వస్తూ ఉంది. ఇప్పుడు అమ్మఒడే ఉంది, మాకు ఒక బిడ్డే, ఓసీలకు కూడా ఒక బిడ్డే. చేయూత అంటే మాకు 18,000, ఓసీలకు కూడా 18,000. కానీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద దాదాపు 35,000 కోట్లు మాకు కేటాయించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా. దాన్ని బట్టి మాకు ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది, కానీ అది జరగట్లేదు. ఇది అన్యాయం అని చెప్పి ఏ ఊరు వెళ్ళా కానీ దళిత సోదరులు చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దీనిపైన క్లియర్ గా కూడా రావడం జరిగింది, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఎస్సీ సోదరి మంది మీదే ఖర్చు పెడతాం వచ్చే 5 సంవత్సరాల నుంచి అని చెప్పి మీ అందరికీ మాట్లాడుతూ ఉన్నాం. ఇంకొంతమంది చెప్తా ఉన్నారు, మేము బాగా చదువుకుంటా ఉన్నాం, చదువుకున్న తర్వాత మేము గవర్నమెంట్ ఉద్యోగాలు పోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాకు ముఖ్యంగా అడ్డంకి ఏం జరుగుతూ ఉందంటే, ఈ స్టడీ సర్కిల్ ఇదివరకు నడిచేవి. కానీ ఈ రోజు మాత్రం ఈ స్టడీ సర్కిల్, అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేవి పూర్తిగా రద్దయిపోయి మాకు రావాల్సిన అవకాశాలు ఏదైతే ఉన్నాయో, మేము చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదైతే రావాల్సి ఉన్నాయో ఒకవైపే ఉన్నా ఉద్యోగాలే తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా కానీ మేము దానికి ప్రిపేర్ అవ్వాలంటే ఈ స్టడీ సర్కిల్ అన్ని కూడా మూసారు. కాబట్టి వీటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీరు క్లారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తాము. అలాగే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు చదువుకున్న యువత చెప్తా ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మాకు మంజూరైతే మాకు వ్యాపార పరంగా ఇంకో పరంగా మేము కొద్దిగా మా కాళ్ళ మీద మేము ఉండి ముందుకు వెళ్తాము, మా కుటుంబాలు బాగు చేసుకుంటామని. అయ్యా ఎంతమందికి వచ్చినాయి మీకు? ఇప్పుడు అడుగుతున్నారు 14 నుంచి 19 దాకా ఎంతమందికి వచ్చింది అంటే, దాదాపు 14 నుంచి 19 దాకా 4 లక్షల మంది దళిత సోదరులకు లబ్ధి చేకూరింది అని చెప్పారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది అంటే, ఒక్కరికి కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రాలేదు. ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ దగ్గరే నిధుల్లో ఆయన శాలరీ వస్తుందో లేదో కూడా తెలియదని చెప్పే పరిస్థితి రోజు చూస్తా ఉన్నారు. కాబట్టి దీని గురించి క్లారిటీగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ మంజూరు చేసే కార్యక్రమం అధికారంలోకి వచ్చిందో చేస్తుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.